పెళ్ళి ఇంటివారు కుటుంబ సభ్యులు కూడా మరి ఎవరు రాలేదు, దయచేసి వచ్చి దేవుని మాటలు వినవలసిందిగా ప్రతి ఒక్కరిని ప్రేమతో ఆహ్వానిస్తూ ప్రార్థన చేసుకొని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. క్రీస్తు యేసునందు మమ్ములను ఎంతో ఉన్నతంగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, కీర్తనీయుడవు, దయాళుడవు, కృపా కనికరములు కలిగిన గొప్ప దేవుడవు, అందును బట్టి మీకు స్తోత్రాలు. మహిమలో మహిమాన్వితుడుగా, మహిమ కలిగిన వాడుగా మీరు జీవిస్తూ మేము కూడా ఆ మహిమలోనికి రావటానికి ఎంతో గొప్ప ప్రణాళికను సిద్ధం చేసి ఆ ప్రణాళికను చక్కగా మీరు అమలుపరిచి ఆ ప్రణాళిక ద్వారా మీ పిల్లలుగా మమ్మల్ని స్వీకరించి పరలోక రాజ్యంలో కూర్చుండబెట్టిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రములు. ఇవనైనా ప్రతి బుధవారం జరుగుతున్న బైబిల్ తరగతి ఈ బుధవారం కూడా మీరు జరిగించినందుకు క్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మరి మధ్యాహ్న కాల సమయంలో ఈరోజు వివాహ కార్యక్రమాన్ని కూడా అనుకున్న విధంగా క్రమంగా మర్యాదగా జరిగించినందుకు, తద్వారా మీరే మహిమ పొందినందుకు కూడా మీకు కృతజ్ఞతాస్తుతులు సంఘము తరపున చెల్లిస్తూ ఉంటే మనం ఏం చేయాలి చెప్పండి? ఎవరిని తీసుకురావాలి? అనేకులు ఎవరున్నారు ఇక్కడ? నిజంగా కుంటివారు, నిజంగా గుడ్డివారు, నిజంగా మోగవారు, నిజంగా అంగహీనులు వారిని తీసుకొచ్చారు. అంటే కుంటివాడిని బాగు చేయగలడు, గుడ్డివాడిని బాగు చేయగలడు, మోగవాడికి మాట ఇవ్వగలడు. ఏ అవయవం లేకపోయినా వారికి అవయవాన్ని ఇవ్వగలిగిన సామర్థ్యం యేసుక్రీస్తు వారికి ఉందన్న విషయం ఎవరికి అర్థమైంది? బహుజన సమూహానికి అర్థమైంది. ఇప్పుడు యేసుక్రీస్తు వారిని అంగీకరించిన మనము ఎందుకు అంగీకరించామని ఆలోచిస్తే, యేసుక్రీస్తు వారు ఆత్మరోగాన్ని స్వస్థపరచగలడు అనే నమ్మకం మనకుంది. అంటే శరీర సంబంధమైన వ్యాధి సంగతి పక్కన పెడితే, ఇప్పుడు యేసుక్రీస్తు వారి ద్వారా మనం ఏం పొందుకున్నామంటే ఆత్మ స్వస్థత పొందుకున్నాం. అంటే పాపము నుండి విడుదల పొంది పరిశుద్ధత పొందుకున్నాం. ఎలాంటి వారినైనా నేను పరిశుద్ధపరచగలనా చెప్పండి? ఎలాంటి వారినైనా పరిశుద్ధపరచగలిగిన స్థితి, కెపాసిటీ ఆ యేసుక్రీస్తు వారికి ఉంది. కాబట్టి ఇప్పుడు యేసుక్రీస్తు వారి మీద మనకి ఆ బహుజన సమూహానికి ఉన్న నమ్మకం ఉంటే, విశ్వాసం ఉంటే, మనం ఏం చేస్తాం? అనేక మందిని తీసుకొచ్చి ఆయన పాదాల దగ్గర పడేస్తాం. అంటే ప్రతి క్రైస్తవుడి యొక్క కర్తవ్యం ఏంటి అని అంటే, కుంటోళ్ళు ఉన్నారు సమాజంలో, శారీరకంగా కాళ్ళు పనిచేయని కుంటోడు గురించి నేను మాట్లాడలేదు ఇక్కడ. ఆత్మీయ కుంటితనం కలిగిన వారు చాలామంది ఉన్నారు. ఆత్మీయ కుంటితనం అంటే దేవుని కోసం నడవని వారు ఉన్నారు, సొంత పనుల కోసం నడిచేవారు ఉన్నారు, బంధువుల దగ్గరికి నడిచేవాళ్ళు ఉన్నారు, ఫంక్షన్లకు నడిచేవాళ్ళు ఉన్నారు. తప్ప ఆత్మ సంబంధమైన కుంటితనముతో దేవుని సన్నిధికి నడవలేని వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇలాంటి వారిని ఏం చేయాలి మనం? ప్రభువు దగ్గరకు తీసుకొచ్చి ఆయన పాదాల దగ్గర పడేయాలి. అంటే మనమే కుంటుకుంటూ నడుస్తున్నాం. కుంటుకుంటూ నడుతున్నారు, పరిగెత్తున్నారు. మనమే కుంటుకుంటా నడితే ఇంకో కుంటోడిని తీసుకురాగలమా? మనం ఎప్పుడు ఇంకో కుంటోడిని తీసుకురాగలం? మనం స్ట్రాంగ్గా ఉండి రన్నింగ్ రేస్లో ఫస్ట్ వచ్చే స్థితిలో ఉంటే ఇంకో కుంటోడిని తీసుకురావాలి. గుడ్డోడికి దారి చూపిస్తాడా? మరి కుంటోడు ఇంకో కుంటోడిని సపోర్ట్ పెట్టి నడిపించాలంటే ఇద్దరు కుంటోళ్ళు ఏమైపోతారు? తప్పన పడిపోతారు. ఇప్పుడు మనం స్ట్రాంగ్గా ఉన్న కాళ్ళు కలిగిన వారమా, మనం కూడా ఆవిడ కాళ్ళు కలిగిన వాళ్ళమా? యేసు మీద విశ్వాసం ఉంటే, మనం యేసు కోసం పరిగెత్తే వాళ్ళమైతే మన కాళ్ళు స్ట్రాంగ్గా ఉంటాయి. అప్పుడు మనం పరిగెత్తుతూ నలుగురిని ప్రభువు దగ్గరకు తీసుకొచ్చి ఆయన పాదాల దగ్గర పడవేసే కెపాసిటీ మనకు ఉంటుంది. ఇప్పుడు మనమే కుంటోళ్ళము, మనమే కుంటుకుంటూ నడుస్తుంటే ఇంకొకళ్ళని తీసుకొచ్చే పరిస్థితి మనకి లేదు. ఇప్పుడు బహుజన సమూహం జాబితాలో మనం ఉన్నామా లేవా చెప్పండి? ఉన్నారా? లేరు. మనల్నే ఇంకొకళ్ళు తీసుకొచ్చే పరిస్థితిలో ఉన్నామంటే ఆత్మీయమైన కుంటితనంతో మనం ఉన్నాం. తర్వాత గుడ్డివారేనా? నెక్స్ట్ గుడ్డివారు అంటే వాక్యం తప్ప అన్నీ కనపడతాయి. లోకంలో ఫ్యాషన్లు కనపడతాయి, లోకంలో సంపద కనపడుద్ది, లోకంలో సినిమాలు కనపడతాయి, టీవీలు కనపడతాయి, ఫోన్లు కనపడతాయి, సీరియల్స్ కనపడతాయి, ఇంకేం కనపడతాయి? ఫ్యాషన్లు. ఇంకా
లోకంలో ఉన్న అన్నీ కనపడతాయి, పరలోకం కనపడదు. పరలోకం ఎవరికి కనిపించింది అంటే ఆత్మీయ నేత్రాలతో, ఆత్మనేత్రాలతో చూసిన వారికి పరలోకం కనపడుద్ది. పరలోకాన్ని ఒక్కసారి మనం చూడగలిగితే మనోనేత్రం వెలిగించుకొని ఇక భూ సంబంధమైన వేటి మీద మనకి ప్రాణం పీకదు. ఎందుకంటే ఇవన్నీ ఉండేవి కాదు, భూ సంబంధమైనవి ఏవి ఉండేవి కావు. పరలోకం కనిపించిన వాళ్ళకి భూమి మీద ఏది గొప్పదిగా అనిపించదు. కాబట్టి పరలోకం వైపు పయనించాలని మనం ఆ స్థితిలో ఎవరైతే గుడ్డివారుగా సమాజంలో ఉన్నారో, లోకం వైపు చూస్తూ లోకానికి హత్తుకొని లోకంతో స్నేహం చేస్తూ శరీరాశ, నేత్రాశ, దేవోపడంబంలో ఇరుక్కుపోయి ఎవరైతే గుడ్డివారుగా పరలోకాన్ని చూడలేని స్థితిలో ఉన్నారో, ఆ చూడలేని వారిని మనం ఏం చేయాలి? ప్రభువు దగ్గరకు వచ్చి ప్రభువుని చూపించాలి, ప్రభువు ద్వారా పరలోకాన్ని చూపించాలి. ఏం చేయక్కర్లా, నువ్వు ఆయన పాదాల దగ్గర పడేస్తే చాలు. ఏమైపోయింది? వెంటనే వారి మనోనేత్రాలు వెలిగించబడితే వారు ప్రభువు ద్వారా పరిశుద్ధాత్మ సహాయంతో పరలోకాన్ని చూడగలుగుతారు. కుంటివారు, గుడ్డివారు, ఇంకా అంగహీనులంటే ఏదో ఒక అవయవం లేనివారు, చేతులు కావచ్చు, లేకపోతే చెవులు కావచ్చు, చెవిటివారు కావచ్చు, ఇలాంటి ఏదో ఒక అవయవం లోపం ఉన్నవారు యేసు పాదాల దగ్గరికి మనం తీసుకొచ్చి పడేయగలిగితే వారి అవయవాలన్నీ బాగుపడే విధంగా దేవుడు వారిని స్వస్థపరుస్తాడు. అంటే శరీర సంబంధం స్వస్థత గురించి నేను చెప్పట్లేదు. ఆత్మ సంబంధమైన అవయవాలు చచ్చుబడిపోతే, ఆత్మ సంబంధమైన అవయవాలు పనిచేయకపోతే అలాంటి వారు ఎవరున్నారో సమాజంలో అని ఆత్మ సంబంధమైన అవయవాల్ని యేసు ద్వారా పునరుద్ధరించుకొని ఆ అవయవాల్ని దేవుని పనిలో వాడుతున్న వారందరూ అలాంటి వ్యక్తుల్ని తీసుకొచ్చి యేసు పాదాల చెంత పడవేస్తారు. నెక్స్ట్ జాబితాలో ఎవరున్నారు? ఉన్నారు మోగవారు. లోకంలో ఉన్న విషయాలన్నీ మాట్లాడతారు. రాజకీయాల గురించి మాట్లాడతారు, సినిమాల గురించి మాట్లాడతారు, సీరియల్స్ గురించి మాట్లాడతారు, సినిమా యాక్టర్ల గురించి మాట్లాడతారు, స్పోర్ట్స్ గురించి మాట్లాడతారు, ఇంకా లోకంలో ఉన్న జనరల్ నాలెడ్జ్ అంతా మాట్లాడతారు. కానీ దేవుని కోసం మాట్లాడరు, దేవుని వాక్యాన్ని మాట్లాడని మూగవారు ఉన్నారు సమాజంలో. నోరుంది, మాటలు వస్తున్నాయి, కానీ అన్ని మాటలు మాట్లాడతారు. కానీ దేవుని వాక్యం మాట్లాడలేని మూగవారిని మాట్లాడగలిగే స్థితిలోనికి, దేవుని వాక్యం మాట్లాడగలిగే స్థితిలోనికి ఆత్మీయంగా మూగవారైన వారిని ప్రభువు దగ్గరికి తీసుకొని వచ్చి ఆయన పాదాల చెంత పడవేస్తే యేసు అందరిని ఏం చేశాడంట అంటే అన్ని రకాల వ్యాధులు, కుంటివారు, గుడ్డివారు, మోగవారు, అంగహీనులందరినీ తీసుకొచ్చి ఆయన పాదాల దగ్గర పడేస్తే అందరినీ స్వస్థపరిచాడు. అంటే ఎవరినైనా ఏ రోగం ఉన్నా ఎలాంటిది మన వల్ల కాదు అనుకుంటే అందరినీ స్వస్థపరిచాడు. కొన్ని హాస్పిటల్స్కి వెళ్తే చేయాల్సిన ట్రీట్మెంట్ చేసి ఇంకా మా వల్ల కాదు ఇంకొక హాస్పిటల్కి వెళ్ళండి అంటారు. ఆ హాస్పిటల్లో కూడా కొంత ట్రీట్మెంట్ ఇచ్చి ఇంకా మా వల్ల కాదు ఇంటికే తీసుకెళ్ళండి అంటారు. ఇంకా కొన్ని హాస్పిటల్ అయితే ఇంటికి కూడా వేస్ట్, ఇక్కడే ఉంచి చచ్చిపోయిన తర్వాత బాడీని తీసుకెళ్ళి డైరెక్ట్గా సమాధికి తీసుకెళ్ళండి అంటారు. కానీ యేసుక్రీస్తు దగ్గర అలాంటిదేమీ లేదు. ఏముంది? ఎంత గొప్ప వ్యాధి అయినా, ఎంత అసలు కుదరని వ్యాధులు ఏమీ లేవు ఆయన దగ్గర, కుదరకుండా ఉండి. అలాంటి గొప్ప స్వస్థత కలిగిన యేసుక్రీస్తు వారి దగ్గరికి ఈరోజు బహుజన సమూహం జాబితాలో మనం ఉంటే మనం ఏం చేయాలంటే ఎలాంటి వ్యాధితో బాధపడుతున్న వాడినైనా సరే యేసు పాదాల దగ్గరికి తీసుకొచ్చి పడేయాలి. కానీ ఇదే వాక్యాన్ని స్వస్థతా వరాలు ఉన్న దైవజనులను ఉపయోగించుకొని చూసావా, యేసుక్రీస్తు పాదాల దగ్గరకు తీసుకొచ్చి పడేస్తే నీకు రోగం తగ్గుద్ది, నీ గుడితనం పోయిద్ది, నీ కుంటితనం పోయిద్ది, నీకు మోగతనం పోయిద్ది అని ఇవి చెప్పరు. ఎందుకంటే అది పోతే వెంటనే తెలిసిపోద్ది. కుంటోడు నిజంగా కుంటోడు నడుస్తున్నాడు అనుకోండి, వెంటనే తెలిసిపోయిద్దిగా. అప్పుడు దాకా మూగగా ఉండి అయ్యగారు ప్రార్థన చేయగానే స్వస్థత వచ్చి మాట్లాడుతున్నాను అనుకో, వెంటనే తెలిసిపోద్ది. ఈ చెప్పరు. లోపల ఉన్న గడ్డ కరిగిపోయింది, లోపల ఉన్న రోగం కరిగిపోయిందని కనపడనివి కరిగినట్టుగా తగ్గినట్టుగా భ్రమ కల్పిస్తారు. నిజంగా కెపాసిటీ ఉంటే ఏం చేస్తారు? వెంటనే గుడ్డోడిని తీసుకొచ్చాము, డాక్టర్ చేత సర్టిఫికేట్ చేయించి సర్టిఫై చేయించి ఈడు గుడ్డోడే కరెక్ట్గా డాక్టర్ గారు సర్టిఫై చేశారు. ఇప్పుడు ఆయన తీసుకొచ్చి ప్రార్థన చేయి కళ్ళు వస్తాయో చూద్దామంటే చేస్తారు ఎవరన్నా? చేస్తే వస్తాయా? రావు. అంటే ఈ కెపాసిటీ ఎవరికి
లేదు. కానీ వాడుకుంటున్నారు. ఇప్పటికీ ఈ వచనాలని స్వస్థతల కోసం వాడుకుంటున్న దైవజనులుగా పిలువబడుతున్న వారు చాలామంది ఉన్నారు. కానీ ఇక్కడ ఈ రోజుల్లో జరగాల్సింది ఏంటంటే ఆత్మీయ గుడ్డితనం, ఆత్మీయ కుంటితనం, ఆత్మీయ మోగతనం, ఆత్మీయ అంగవిహీనత, వీటన్నిటినీ యేసుక్రీస్తు వారి దగ్గరికి తీసుకొచ్చి ఇలాంటి వ్యక్తుల్ని సమాజంలో ఉన్నారు, వాళ్ళని యేసుక్రీస్తు పాదాల దగ్గరికి తీసుకొచ్చి పడేయవలసిన బాధ్యత ఎవరి మీద ఉంది? ఎవరి మీద? బహుజన సమూహం మీద ఉంది. బహుజన సమూహం అంటే ఆయన్ని నమ్మినవారు, ఆయన యందు ఆల్రెడీ విశ్వాసం ఉంచిన వారే తీసుకొచ్చి పడేశారు. ఆయన మీద విశ్వాసం లేదనుకోండి, వాళ్ళు తీసుకొస్తారా? పలానా హాస్పిటల్కి వెళ్ళండి తగ్గిద్దని ఒక మాట చెప్పానంటే ఆ హాస్పిటల్ ఎలాంటిదో నాకు తెలిసి ఉండాలి. చాలామందికి ఆ రోగం తగ్గించిన వాడై ఉంటేనే అక్కడికి వెళ్ళమని చెబుతాం. అలాగే యేసుక్రీస్తు వారి మీద బహుజన సమూహానికి విశ్వాసం ఉంది కాబట్టి ఆయన ఎవరినైనా బాగు చేయగలిగిన స్థితి ఆయనకు ఉందని ఆయన పాదాల దగ్గరికి తీసుకొచ్చి పడేస్తే అందరినీ స్వస్థపరిచాడంట. ఈరోజు ఆ బాధ్యత దేవుని యందు విశ్వాసం ఉంచిన, ప్రభువునందు విశ్వాసం ఉంచిన ప్రతి విశ్వాసి మీద ఉంది. విశ్వాసే కుంటోడైతే, విశ్వాసే గుడ్డోడైతే, విశ్వాసే మోగోడైతే, విశ్వాసే సరిగ్గా అవయవాలు పనిచేయని వాడైతే ఇంకేం తీసుకొస్తారు? ఈరోజు మన పరిస్థితి కూడా అలాగే ఉంది. మనం రావటం ఎంతంత మాత్రం, మనం చూడటం ఎంతంత మాత్రం, మనం మాట్లాడటం ఎంతంత మాత్రం అయినప్పుడు ఇంకొకరిని తీసుకొచ్చే స్థితి మనం లేదు. మనం పని కోసం పరిగెత్తాం, పని విషయాలన్నీ జాగ్రత్తగా చూస్తాం, మన ఇంటి విషయాలు జాగ్రత్తగా చూస్తాం, అన్ని విషయాలు చక్కగా మాట్లాడతాం, ఇరుగు పొరుగు విషయాలు మాట్లాడతాం, లోకంలో ఉన్న విషయాలన్నీ మాట్లాడతాం. దేవుని కోసం నడము, దేవుని కోసం చూడము, దేవుని కోసం మాట్లాడు. ఈ స్థితిలో ఉంటే మనల్ని కూడా ఎవరొకడు బహుజన సమూహం తీసుకొచ్చి ఆయన పాదాల దగ్గర పడేయాల్సిన పరిస్థితి. అలా పడేయటం వల్ల యేసుక్రీస్తు వారు అందరినీ స్వస్థపరచడం వల్ల ఏం జరిగిందో చదవండి. ఆయన వచ్చిన వారందరినీ స్వస్థపరిచెను, మోగవారు మాట్లాడుటయు, అంగహీనులు బాగుపడుటయు, గుడ్డివారు నడుచుటయు, కుంటివారు నడుచుటయు, గుడ్డివారు చూచుటయు, జనసమూహము చూచి ఆశ్చర్యపడి ఇశ్రాయేలు దేవుని మహిమపరచిరి. ఏమంటే నిజంగా ఒకప్పుడు దేవుని కోసం నడవని వారు ఎవరైనా ఉంటే, సొంత పనుల కోసమే తిరుగుతూ ఇదే జీవితం అనుకొని లోకంలో పనుల కోసమే ప్రయాసపడుతూ ఉదయం వెళ్ళిపోవటం, సాయంత్రం రావటం, ఉదయం వెళ్ళటం, సాయంత్రం రావటం, ఇదే పనిలో ఉన్నవారిని వాక్యం చెప్పి యేసుక్రీస్తు వారి దగ్గరికి తీసుకొస్తే ఆ వ్యక్తి మారిపోయి లోకం కోసం నడవని వ్యక్తి, నడిచే వ్యక్తి, యేసుక్రీస్తు కోసం నడవని వ్యక్తి ఇప్పుడు ప్రభువు కోసం నడుస్తుంటే, ఒకప్పుడు ఈడేంట్రా పని ఇల్లు అని ఎక్కడికి పడితే అక్కడ తిరిగేవాడు, ఇప్పుడేంటి మారిపోయి ఇలా దేవుని కోసం నడుస్తున్నాడు ఏంటి, ఎక్కడ మీటింగ్ అంటే అక్కడికి పరిగెత్తున్నాడు ఏంటని జనాలు చూసి దేవుడిని ఏం చేయాలంట? ఇప్పుడు దేవునికి మన వలన మహిమ రావట్లేదంటే మనం చేయాల్సిన పని మనం చేయట్లేదు. ఒక వ్యక్తి లోకం కోసం బతికే వ్యక్తి, లోకం కోసం తిరిగే వ్యక్తి దేవుని కోసం తిరిగే విధంగా మారిస్తే ప్రజలు చూసి ఆశ్చర్యపోవాలి. లోకం కోసం పరిగెత్తిన వ్యక్తి ఈరోజు దేవుని కోసం పరిగెత్తున్నాడేంటి, దేవుని కోసం ప్రయాసపడుతున్నాడేంటి? ఏమి వస్తుంది? మేము పరిచర్యకి తిరుగుతుంటే, మీటింగ్లకు వెళ్తుంటే అందరూ పనులు చేసుకునేవాళ్ళు. ఈ పనులు వదిలిపెట్టి ఇక్కడికి వెళ్తున్నారంటే వీళ్ళకి ఏదో లాభం ఉంది, పైనుంచి ఏదో ఇస్తున్నారు వీళ్ళకి, అందుకే పని కూడా వదిలిపెట్టి దేవుని కోసం అని దేవుడి మీద వంకబెట్టి ఇలా తిరుగుతున్నారని ఆశ్చర్యపోయి మమ్మల్ని అడిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎవరైనా ఏ పని చేయాలన్నా నాకేంటి అనే పరిస్థితి ఈరోజు కదా. ఎవరైనా ఏదైనా చిన్న పని చెప్తే ఎంత ఇస్తామంటారు దానికి. ఇంట్లో అంటులు తోమాలన్నా, ఊడవాలన్నా, ఏ పని చేయాలన్నా, బట్టలు ఉతకాలన్నా, లేదా చిన్న పని ఒక గంట సేపు పని ఉందంటే ఆ పనికి ఎంత ఇస్తామని అడుగుతున్నారు. అంటే ఏ ఫలం లేకుండా ఎవరు పని చేయరు. అలాంటిది లోకం కోసం పరిగెడుతున్న వ్యక్తి ఇప్పుడు మార్పు చెంది క్రీస్తు పాదాల దగ్గరకు వచ్చి మనసు మార్చుకొని దేవుని కోసం పరిగెడుతుంటే లోకం చూసి ఏమంటుంది? ఆశ్చర్యపోయిద్దా లేదా? మరి ప్రజలు ఆశ్చర్యపోయే విధంగా మన నడక ఎలా ఉంది? దేవుని కోసం నడిచే నడకలాగా ఉందా, కుంటి నడకలాగా ఉందా? ఇంకా దేవుని కోసం నడిచే నడక రాల. చిన్నప్పుడు తప్పటడుగులు వేస్తూ పిల్లలు నడుస్తారు చూసారా? ఇప్పటికీ ఎన్ని సంవత్సరాలు మనం ప్రభువులోకి వచ్చి సీనియారిటీ పెరుగుతున్నా మన నడక ఎలా ఉంది? పనులకు ఫాస్ట్గా ఉంది నడక, దేవుని పనికి ఎలా ఉంది?
స్లోగా ఉందా, తప్పటడుగులు పడుతూ లేస్తూ వస్తున్నావు, వెళ్ళి తేల్దాంలే లేకపోతే లేదు. ఆయన తిడతాడు కాబట్టి ఏదో నా తిట్ల కోసం వస్తున్నారు పెందలాడు. ఈ మాత్రం గద్దించకపోతే అసలు రారు కదా, వస్తారా? ఖచ్చితంగా రారు. మీ బాగు కోసమే నేను అడుస్తాను అంతే. నాకు బూతులు రావు, మళ్ళీ తిడతాడు అనకండి. తిట్టడం అంటే గద్దించడం, ఎందుకు లేట్ చేస్తున్నారని, అంతేనా? దానికి కాస్త కోపం రావచ్చు, తర్వాత ఆలోచిస్తే మీకే అర్థమైంది మన బాగు కోసమే కదా ఆయన అరిచాడు అనే విషయం మీకు అర్థమైంది. అలాగే దేవుని కోసం నడవని వ్యక్తి మనం యేసుక్రీస్తు పాదాల దగ్గరికి తీసుకొస్తే ఆయన ఇప్పుడు దేవుని కోసం పరిగెత్తుంటే జనం చూసి దేవుణ్ణి ఆశ్చర్యపడి మహింపరుస్తున్నారు. ఇప్పుడు లోకాన్నే చూస్తున్న వ్యక్తి ఇప్పుడు ప్రభు దగ్గరకు తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు వాక్యాన్నే చూస్తున్నాడు, దేవుని కార్యక్రమాలనే చూస్తున్నాడంటే దీన్ని చూసి ప్రజలు దేవుడిని మహింపరుస్తారు. ఒకప్పుడు దేవుని కోసం మాట్లాడలేదు, లోకం కోసం మాట్లాడాడు, సంపద కోసం మాట్లాడాడు. ఇప్పుడు మారిపోయి ఏం చేస్తున్నాడు? దేవుని కోసం మాట్లాడే స్థితిలోనికి వచ్చాడంటే ఒకప్పుడు ఏంట్రా వీడు లోకము, సినిమాలు, క్రికెట్లు, ఆటలు, రాజకీయాలు ఇవి మాట్లాడేవాడు. ఇప్పుడు అవన్నీ పక్కన పెట్టి దేవుడు 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 అంటూ వాక్యం మాట్లాడుతున్నాడు ఏంటి అని అది చూసి ప్రజలు ఆశ్చర్యపోవాలి. అంటే మన ప్రవర్తనలో అంత మార్పు రావాలి. ముందు మనలోనే రాకపోతే మనం ఇంకొకళ్ళు ఎలా తీసుకొస్తాం? కుంటోళ్ళు, గుడ్డోళ్ళు, మోగోళ్ళు, అంగహీనులు చాలామంది ఉన్నారు సమాజంలో, లేరా? చాలామంది ఉన్నారు. మరి వాళ్ళని తీసుకురావాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంది? బహుజన సమూహంలో మనం కూడా ఉంటే ఈ కార్యక్రమాలన్నీ చేస్తాం. ఈ కార్యక్రమాలు చేయటం వల్ల దేవునికి మహిమ వస్తుంది. ఏది చేసినా అది ఏ పనైనా సరే మాట చేత కానీ క్రియ చేత కానీ మీరు ఏమి చేసినా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా తండ్రి అనే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, ఆయనకు మహిమను తేవాలి. ఇది ప్రతి క్రైస్తవుడి కర్తవ్యం. ఈరోజు నిజంగా వివాహంలో దేవుని నామానికే మహిమ వచ్చిందని నేను భావిస్తున్నాను. కొంచెం చిన్నగా ఆలస్యమైనప్పటికీ ప్రతి విషయంలో దేవునికి మహిమ వచ్చే విధంగా మరి అన్ని కార్యక్రమాలు సమకూడి దేవుడు జరిగించినందుకు దేవునికి సంఘం తరపున కుటుంబం తరపున కృతజ్ఞతాస్తుతులు సభాముఖంగా తెలియజేస్తున్నాను. అంటే మన ప్రతి మాట ప్రతి ప్రవర్తన ద్వారా ఎవరికి రావాలి మహిమ? ఈ క్రైస్తవ వివాహాలు ఇంతేరా, వాడు 4 3 అనేస్తాడు, మనకు 11 వేసాం. 4 ప్రారంభమైన పెళ్ళిళ్ళు కూడా చాలా ఉన్నాయి. అందుకే వచ్చే అతిథులు కూడా ఎలా వస్తారు? ఆడు కార్డులో అంతే వేస్తారు. కానీ మనం చక్కగా భోజనాలు టయానికి వెళ్ళి భోజనం మాత్రం టయానికి పెడతారు, ఎందుకంటే తిట్టుకుంటారు కదా. ఆ పెళ్ళి సరిగ్గా టయానికి జరిగినా జరగకపోయినా భోజనం మాత్రం టయానికి జరిగింది కాబట్టి 1 గంట 2 మధ్యలో వస్తారు జనం కదా. అది అయిన తర్వాత పెళ్ళి చూస్తే చూద్దాం, లేకపోతే లేదు. వాళ్ళు టయానికి చేస్తే వాళ్ళ అదృష్టం బాగుంటే మనం చూడగలుగుతాం. వాళ్ళు టయానికి చేయకపోతే హ్యాపీగా భోంచేసుకొని గాలిలోనే వాళ్ళని దీవించేసి వెళ్ళిపోతాం అనుకొని వస్తూ ఉంటారు చాలామంది. కానీ క్రైస్తవులు ఒక క్రమాన్ని పాటించాలి. క్రమాన్ని పాటించటం ద్వారా దేవునికి మహిమ తేవాలి. అందరూ చేశారు కదా అని అందరి దారిలో మనం కూడా వెళ్ళిపోతే దేవునికి అవమానమే మిగులుతుంది ప్రియులారా. ఆ బహుజన సమూహం తీసుకొచ్చిన వారిని బట్టి, యేసు స్వస్థపరచటాన్ని బట్టి, వచ్చిన వారందరినీ వారు యేసు పాదాల చెంత పడవేయటాన్ని బట్టి అందరినీ స్వస్థపరచడం ద్వారా దేవునికి ఏమొచ్చింది? మహిమ వచ్చింది. ప్రజలందరూ ఆశ్చర్యపోయారు, ఒకప్పుడు ఇలా ఉన్నవారు ఇలా మారిపోయారు ఏంటి అని. అది మనం 29వ వచనం నుండి 31వ వచనం వరకు చదువుకున్న విషయం అందులోనే సారం. 32వ వచనం. అంతటా యేసు తన శిష్యులను పిలిచి, ఈ దినము నుండి ఈ నేటికి 3 దినముల నుండి నా యొద్ద ఉన్నారు, వారికి తిననేమీ లేదు కనుక వారి మీద కనికరపడుచున్నాను, వారు మార్గములో మూర్ఛపోవుదురేమో అని వారిని ఉపవాసముతో పంపివేయట నాకు మనస్సు లేదని వారితో చెప్పగా. ఎన్ని రోజులు మీటింగ్ అంట? కొండ మీద, గలిలయ సముద్ర తీరాన కొండ మీద యేసుక్రీస్తు వారు మాట్లాడుతుంటే ఎన్ని రోజులు ఆకలి దప్పులు మర్చిపోయి ప్రజల వాక్యం విన్నారు? ఎన్ని రోజులు మీటింగ్ అంట? కొండ మీద, అరణ్య ప్రాంతం, అక్కడ ఏమీ దొరకవు. 3 రోజులు యేసుక్రీస్తు వారు మీటింగ్ చెబితే ఆకలి మర్చిపోయారు ప్రజలు. కంటిన్యూగా 3 గంటలు వాక్యం చెప్పామనుకోండి, ఇక్కడ మెల్లిగా ఒక్కొక్క వికెట్టు మంచినీళ్ళను పాసను మెల్లిగా అలా జారుకొని ఎవరు మిగలరు. ఏది 3 గంటలు 3 రోజులు వాక్యం చెప్తే యేసుక్రీస్తు వారు ఆకలి మర్చిపోయి దాహం మర్చిపోయి వాళ్ళు వాక్యం వింటున్నారంట. ఇప్పుడు వెళ్ళిపోండి అనగానే అప్పుడు వచ్చింది నీరసం.
అంటే ఒంటిలో శక్తి లేదు అనే విషయం కూడా వాళ్ళు మర్చిపోయారు. అంటే యేసు మాటలు అంత ఆకర్షణీయంగా, అంత అర్థమయ్యే విధంగా వాళ్ళ హృదయాల్లోనికి దూసుకుపోతున్నాయి. అంత మంచి మాటలు యేసుక్రీస్తు వారు 3 దినాలు చెప్తుంటే పరిసరాలు గుర్తు రాలేదు, ఇల్లు గుర్తు రాలేదు, వాళ్ళ అవసరాలు, వాళ్ళ బంధువులు, వాళ్ళ రక్త సంబంధులు ఎవ్వరు గుర్తు రాలేదు వాళ్ళకి. యేసుక్రీస్తు వారు పరలోకం, యేసుక్రీస్తు వారు ఇవే గుర్తొచ్చి వాళ్ళు ఆకలి మర్చిపోయారంటే ఎంత గొప్ప ప్రసంగం చేసి ఉంటాడో చూడండి. మరి ఇక్కడ ప్రసంగం చేసేవాడి లోపమా, వినేవాడి లోపమా అర్థం కావట్లేదు. ఒక గంట చెబితే ఉదయం వంశీ గారు ఒక అరగంట 35 నిమిషాల్లో చెప్పారు మధ్యాహ్నం. ఆ గేటు దగ్గర నుంచి కొంతమంది వాచీలు చూపిస్తున్నారంట. ఏదో మా దగ్గర ఒక టైం లేనట్టు, టైం సెన్స్ బొత్తిగా మాకు లేనట్టు. బువ్వాకలు అయితే పోయి తినండి అని చెప్పాను అప్పుడే కదా. అది షుగర్ పేషెంట్ అయినా కాకపోయినా టయానికి అది పడాలి. ఇది అవసరం లేదు, ఇది పడాల్సిన అవసరం లేదు. వీళ్ళు ఆత్మీయమైన కుంటివారు, ఆత్మీయమైన అంగవిహీనులు. ఏ అవయవం సరిగ్గా పనిచేయదు ఇలాంటి వాళ్ళకి. శరీర సంబంధమైన అవసరాలు మాత్రం వెంటనే తీరిపోవాలి. ఆత్మ సంబంధమైన అవసరాలు తీరకపోయినా పర్లేదు. వీళ్ళకి ఆత్మీయమైన దాహం, ఆత్మీయమైన ఆకలి మరణం తర్వాత విపరీతంగా అయ్యిద్ది. అక్కడ ఈ ఆత్మీయమైన భోజనం పెట్టేవాళ్ళు ఉండరు, ఆత్మీయమైన దాహం ఇచ్చేవాళ్ళు ఉండరు. అప్పుడు అర్థమైంది ఆ రోజు ఎందుకు టైం చూపించానని. ఆ రోజు అర్థమైంది వాళ్ళకి. టైమే లేని లోకంలో శాశ్వత కాలం బాధ అనుభవిస్తూనే ఉంటారు ప్రియులారా. అందుకని వాక్యం విషయంలో ఎవరు ఆటంకపరచకూడదు. వాళ్ళకి భయంకరమైన శ్రమ, అభ్యంతరములు రాక తప్పవు. ఎవరి వల్ల అభ్యంతరములు వచ్చినో వారికి శ్రమ అన్నాడు ప్రభు. కొంతమందికి ఈ విషయం తెలియక మధ్యలో ఆపేస్తారు, ఇక జాలే అంటారు. మరి భోజనం అలా ఆపేస్తారా? ఏమయ్యా ఒక గంట వేసావు, ఇంకో గంట వేయి అంటాడు మొక్క. కానీ ఆత్మీయమైన ఆహారం మాత్రం ఇక సాలిలే పాస్టర్ గారు అంటారు. 3 రోజులు చెప్తే తిండి మర్చిపోయారంట. ఇప్పుడు పంపించేశాను అనుకో, వాళ్ళు దారిలో మూర్చపోతారు. అంటే వాళ్ళు 3 రోజులు ఏం చేశారు? వచ్చిన ప్రజలు దేవుని వాక్యం వింటూ ఉపవాసం ఉన్నారు. వారి ఉపవాసముతో పంపుట నాకు అంటే ఉపవాసం అంటే అర్థం ఏంటో తెలుసా? దేవుని పని కోసం, దేవుని వాక్యం కోసం తిండి మానేయటమే ఉపవాసం. ఇంట్లో అన్నీ పెట్టుకొని నేను ఉపవాసం ఉండాలని మొహాలు ఏడాలు వేసుకోవటం ఉపవాసం కాదు. ఉపవాస ప్రార్థనా కూడికలని టైటిల్ పెట్టాడంటే వాళ్ళకి వాక్యం తెలియలేదని అర్థం. ఉపవాసం ఉన్నట్టు ఎవరికీ తెలియకూడదు. వాళ్ళకే తెలియలా మేము తిండి మానేసి వాక్యం వింటున్నాం అన్న విషయం వింటున్న వారికి కూడా తెలియలా, ఆకలి తెలియలా. వాక్యంలో లీనమైపోయారు. ప్రభు మాటల్లో వాళ్ళు ఆకర్షించబడ్డారు, లీనమైపోయారు. ఆకలి కూడా తెలియలేదు. అలా దేవుని పని కోసం నువ్వు తిండి తిప్పలో మానేసి వాటి మీద ధ్యాస లేకుండా ఉండటమే ఉపవాసం. అందుకే అక్కడ యేసుక్రీస్తు వారు ఉపవాసం అనే పదాన్ని ఉపయోగించారు. వారు ఉపవాసంతో పంపేయటం నాకు మనస్సు లేదు. అంటే దేవుని పని కోసం నువ్వు ఏదైనా మాని, తిండి కావచ్చు, పని కావచ్చు, బంధువులు కావచ్చు, ఎవరినైనా పక్కన పెట్టాయి. నాకంటే ఎక్కువగా తల్లిని, తండ్రిని, భార్యని, పిల్లల్ని, అన్నదమ్ముల్ని, అక్క చెల్లెల్ని ఎవరిని ప్రేమించినా అది నాకు పాత్రుడు వాడు కాడు. వాళ్ళని ఉపవాసం చేసేయి. అంటే వాళ్ళని పక్కన పెట్టు. ఆ రోజు వాళ్ళతో సంబంధం లేకుండా ఉండు. అంటే వాళ్ళని ఆ రోజు ఏం చేసావు? ఉపవాసం ఉంచావు. నువ్వు ఉపవాసం ఉన్నావు వాళ్ళని దూరం పెట్టుకొని. ఎందుకోసం? దేవుని పని కోసం. అలాగే తిండి కోసం నువ్వు దేవుని పని మానేయకూడదు. భోజనం నిమిత్తం దేవుని పని పాడు చేయొద్దు అంటున్నాడు. కాబట్టి దేవుని వాక్యం ముఖ్యం. అది మనకు అర్థమైపోతే దేన్నైనా ఉపవాసం పెడతాం, దేన్నైనా ఉపవాసం పెడతాం. విశ్రాంతి దినం గురించి మాట్లాడుతున్నాను. ఉప్పలపాళ్ళు విశ్రాంతి దినం రోజు ఎవరో పని చేయకూడదు. ఆ ఎవరు అంటే ఆ వ్యక్తి పని చేయకూడదు, ఆయన భార్య పని చేయకూడదు, ఆయన పిల్లలు పని చేయకూడదు, ఆయన పనివారు పని చేయకూడదు, పనికత్తెలో పని చేయకూడదు. ఎద్దులు, పశువులు, వాళ్ళ జంతువులు, ఇంట్లో పెంచుకునే జంతువులు కూడా పని చేయకూడదు. కాదు, మేత కూడా మేయకూడదు, నీళ్లు తాగకూడదు. ఒక్కరోజు శనివారం వాళ్ళు విశ్రాంతి దినం అంటే మొత్తం కంప్లీట్గా బందీ చేసి దేవుని సన్నిధిలో ఉండాలి వాళ్ళు. మన జీవితంలో ఒక్కరోజైనా దేవుని కోసం ఏది చేయకుండా పని, అది ఉపవాసం. పని మానేసామంటే ఉపవాసం. ఆహారం తినలేదంటే ఉపవాసం. బంధువులకు దూరంగా ఉన్నామంటే బంధు ఉపవాసం, పని ఉపవాసం, తిండి ఉపవాసం, బట్టలు ఉపవాసం. ఇలా రకరకాల ఉపవాసాలు ఉన్నాయి. ఇవన్నీ దేవుని కోసం చేయాలి.
అందుకే దేవుని కొరకు వాడు 3 రోజులు ఉపవాసం ఉండి దేవుని వాక్యం వింటూ లీనమైపోయారు. ఇప్పుడు పంపిస్తే ఇప్పుడు స్పృహ వచ్చింది వాళ్ళకి. ఈ ఉపవాసంతో అలాగే పెడుతుంటే నీరసం వచ్చేసి ఎక్కడ మూర్చపోతారో పడిపోతారో అని యేసుక్రీస్తు వారు జాలిపడి ఏం చేశాడు? వారికి భోజనం మీరే పెట్టండి అన్నాడు. 33 ఆయన శిష్యులు ఎంత గొప్ప జనసమూహమును తృప్తిపరచుటకు కావలసిన రొట్టెలు అరణ్య ప్రదేశంలో మనకి ఎక్కడి నుంచి వచ్చును అని ఆయనతో, అంటే అది మనుష్య సంచారం లేనిది, దుకాణాలు కొట్లు ఏమీ లేని ప్రాంతం, సముద్ర తీరము, పర్వతం, మిగతాదంతా ఇక ఎడారి అరణ్యమే. ఈ ప్రదేశంలో ఇంతమందికి భోజనాలు ఇప్పుడిప్పుడు రెడీ చేయాలంటే ఎక్కడి నుంచి వస్తాయి? రెడీమేడు హోటల్స్ అక్కడే ఉండవు ఆ రోజుల్లో. ఇప్పుడున్నట్టుగా భోజనం తయారని, ఫాస్ట్ ఫుడ్స్ అని అలాంటివి ఏమీ లేవు. సరుకులు తీసుకురావాలి, వండాలి, లేదా ఏదైనా పదార్థాలు తీసుకురావాలి. రొట్టెలో చేపలు, అవి చేపలు, వండిన చేపలు, కాల్చిన రొట్టెలు కావాలి, వాళ్ళ ఆహారం అది. అలాంటిది లేవయ్యా ఇంతమందికి ఎక్కడ తెచ్చి పెడతావంటే అప్పుడు యేసుక్రీస్తు వారు ఏమన్నాడు? ఇంత గొప్ప జనసమూహమునకు తృప్తిపరచుటకు కావలసిన రొట్టెలు అరణ్య ప్రదేశంలో ఎక్కడ మనకు ఎక్కడి నుంచి వచ్చునని ఆయనతో అనేది. యేసు మీ వద్ద ఎన్ని రొట్టెలు ఉన్నవని వారిని అడగగా వారు 7 రొట్టెలను కొన్ని చిన్న చేపలు ఉన్నవని చెప్పారు. గతంలో ఒక వ్యక్తి దగ్గర, ఒక చిన్నవాని దగ్గర 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి. 14వ అధ్యాయంలో మనం చదివాం కదా. అంటే ఎవరో ఒకరి దగ్గరైనా ఉంటాయి అనే విశ్వాసంతో ఇదిగో మీ దగ్గర అందరినీ తనిఖీ చేస్తే ఎవరి దగ్గరైనా ఏమన్నా చేపలు రొట్టెలు ఉన్నాయా అని అంటే అందరినీ తనిఖీ చేస్తే ఒక వ్యక్తి దగ్గర దొరికింది. ఏంటి? 7 రొట్టెలు కొన్ని 7 అనే పదం సంపూర్ణానికి సూచన బైబిల్లో. 7 రొట్టెలు అంటే కంప్లీట్ అని అర్థం. నిజంగా 7 చేపలే ఉన్నాయి. 7 రొట్టెలు కొన్ని చిన్న చేపలు, చిన్నవి పెద్దవి కూడా కాదు, కొన్ని అన్నాడు. వాడి సంఖ్య చెప్పాల. అక్కడ 2 చేపలు 5 రొట్టెలు ఉన్నాయి అని చెప్పగానే వాటిని అప్పుడు ఆయన నేల మీద కూర్చుండడని జనసమూహములకు ఆజ్ఞాపించి ఆ 7 రొట్టెలు ఆ చేపలను పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వాటిని విరిచి తన శిష్యులకు ఇచ్చెను. శిష్యులు జనసమూహములకు 7 రొట్టెలు 2 చేపలు, చిన్న చేపలు ఉన్నాయి అనగానే లైన్లో కూర్చోండి అన్నాడు. ఆ సందర్భం మనం అక్కడ ఉంటే ఏంది ప్రభు ఏమన్నా ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క గోరుతో గిల్లి అలా పంచుతాడా ఏంటి? ఉంది 7 రొట్టెలు 2 చేపలు, ఇన్ని వేల మందికి ఈయన ఎలా పంచుతాడు? కూర్చోబెట్టండి అని అంటున్నాడంటే ఏమనుకుంటాం? ఆ పరిస్థితిలో మనం ఉంటే ఇక్కడ 5 లడ్డూలు ఉన్నాయి అనుకోండి, జనాలందరికీ పంచండి అని ఎడతో చెప్పాను అనుకోండి, ఏమనుకుంటారు వాళ్ళు? పాస్టర్ గారికి ఏమన్నా పిచ్చెక్కింది? 5 లడ్డూలు చిన్నవి, 5 లడ్డూలు ఇంతమందికి సరిపోతాయా? ఎలా పంచుతాం? ఈయనేంటి ఎలా మాట్లాడతాడని ఆశ్చర్యపోతారు. కానీ అంతకుముందు చూశారు కాబట్టి ఒక అద్భుతం వాళ్ళకి విశ్వాసం కలిగింది. ఆయన చెప్పింది చేశారు. కొన్ని విషయాలు మనకు అర్థం కాకపోవచ్చు. ఇది ఎందుకు మనం ఆలోచించాలంటే ప్రభువు చెప్పాడు, వాళ్ళు వెంటనే చేశారు. తర్కించారా? ప్రభువు మాట్లాడినప్పుడు ఎందుకు, ఏమిటి, ఎలా డిస్కషన్ చేయకూడదు. ఆయన చెప్తే ఖచ్చితంగా జరిగింది. ఒకడు పొమ్మంటే వెళ్ళిపోవాలి. ఎందుకు వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి, ఎక్కడికి, ఈ క్వశ్చన్లు వేయకూడదు. నిజంగా దైవజనుడు చెప్పితే, దేవుడు చెబితే ఎందుకు, ఏమిటి, ఎలా అనకుండా చేసిన వాడే నిజమైన విశ్వాసి. అలాంటి వాడిని దేవుడు నీతిమంతుడిగా ఎంచుతాడు. అబ్రహాము గారిని పిలిచినప్పుడు ఏం చెప్పాడు? నేను నీకు చూపించు దేశానికి వెళ్ళు అన్నాడు. ఒకసారి హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము ఆ వచనాన్ని చదవండి. 8వ వచనం అనుకుంటా. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము. ఆయన్ని మొట్టమొదటిసారి ప్రభువు పిలిచాడండి, దేవుడు పిలిచాడు. పిలిచి ఏమన్నాడో చెప్పండి. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనున్న ప్రదేశమునకు, అంటే ముందే నువ్వు పలాని ప్రదేశానికి వెళ్ళని చెప్పాడంటే చెప్పలేదు, అక్కడికి వెళ్ళాడు అని చెప్పాడు. అయితే వెళ్ళక ముందేమన్నాడు, ఏమనుకున్నాడు? ఎక్కడికి విశ్వాసమును బట్టి బయలు వెళ్ళాను,
మరియు ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరుగకయే బయలు వెళ్ళానంటే నువ్వు ఎక్కడికి వెళ్ళాలో దేవుడు చెప్పలేదా అబ్రహాం గారితో? చెప్పలేదు. మీరు ఇటు రండి నిలబడండి అన్నాను అనుకో, ఏం చేస్తారు? ఎందుకు నిలబడాలి అంటారు, క్వశ్చన్ వేస్తారు. ఆడికి వెళ్ళి నిలబడు అన్నాను అనుకో, ఏం చెప్తారు? ఏం క్వశ్చన్ వేస్తారు? ఎందుకు నిలబడాలి, అక్కడికి వెళ్ళి ఏం చేయాలి, ఈ ప్రశ్నలు వేస్తారు. ఇప్పుడు అబ్రహాము గారిని దేవుడు పిలిచినప్పుడు నువ్వు నేను చూపించబోయే దేశం ఏంటి, ఏ దేశమో చెప్తే అక్కడికి వెళ్ళిపోతాను కదా. ఎలా వెళ్ళాలి? నడుచుకుంటూ వెళ్ళాలా? ఏమన్నా వాహనాలు ఉన్నాయా, ఎడ్ల బండ్లు ఉన్నాయా, ఒంటెలు ఉన్నాయా? ఈ ప్రశ్నలన్నీ అడుగుతాం. అసలు ఏం అడగలేదు. ఆయన ఎక్కడికి బయలు వెళ్ళవలనో ఎరుగకయే బయలు వెళ్ళాను. విశ్వాసమును బట్టి అతడితో అతడి వాగ్దానములకు సమాన వారసులైన ఇస్సాకు యాకోబు అనువారు గుడారములో నివసించుచు అన్యుల దేశంలో ఉన్నట్టుగా వాగ్దత్త దేశంలో పరవాసులైరి. విశ్వాసం ఉంటే దేవుడు చెప్పింది చేసేస్తాం. ఇక్కడ కూర్చోండి అన్నాడు అనగానే ఏంటి ప్రభువా మరి ఇంత విచిత్రంగా మాట్లాడతావు, అక్కడ ఉంది 5 రొట్టెలు 2 చిన్న కొన్ని చేపలు, ఇవి ఎలా సరిపోతాయి అని శిష్యులు అడగలేదు, ఎవరు అడగలేదు. అంటే వాళ్ళకి ఏముంది? యేసుక్రీస్తు వారి మీద విశ్వాసం ఉంది. ప్రభువు చెబితే నోరు మూసుకొని చెయ్యి. విశ్వాసం ఉంటే, విశ్వాసం లేకపోతే డౌట్లన్నీ లోపలే ఉండిపోతాయి, లేకపోతే నోటితో అడిగేస్తాం. అక్కడ ఎవరికి ఆ డౌట్ లేదు, ఎందుకంటే అంతకుముందు కొన్ని అద్భుతాలు సూచక్రియలు చేశాడు కాబట్టి ఇంకా వాళ్ళకి డౌటే లేదు. అసలు అప్పుడు కూడా ఎవరు క్వశ్చనే లేదు, ఇంతమందికి ఎలా సరిపోతాయి అన్నాడు. మీరు కూర్చోబెట్టండి అన్నాడు, కూర్చోబెట్టారు, అయిపోయింది. ఏం చేశాడు యేసుక్రీస్తు వారు అక్కడ? ఏం చేస్తే అందరికీ పంచగలిగారు చూడండి. అప్పుడు ఆయన నేల మీద కూర్చుంటాడని జనసమూహమునకు ఆజ్ఞాపించి ఆ 7 రొట్టెలను ఆ చేపలను పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వాటిని విరిచి తన శిష్యులకు ఇచ్చెను. ఏం చేశాడు? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. ఎవరికి? తండ్రి అయిన దేవునికి. 14వ అధ్యాయం ఒకసారి తీయండి. ఇదే మత్తయి సువార్త 18వ వచనం నుండి చూడగలిగితే, ఇక్కడ మన యొద్ద 5 రొట్టెలు 2 చేపలు తప్ప మరేమీ లేవని ఆయనతో చెప్పిరి. అందుకైన వాటిని నా యొద్దకు తెండని చెప్పి పచ్చిక మీద కూర్చుండని జనులకు ఆజ్ఞాపించి ఆ 5 రొట్టెలను 2 చేపలను పట్టుకొని ఆకాశం వైపు కన్నులెత్తి ఆశీర్వదించి, ఒకటి ఉంది అక్కడ కింద ఫుట్నోట్ ఏముంది చూడండి, స్తోత్రము చేసి. అంటే ఆశీర్వాదంలో ఏముంది? స్తోత్రములో స్తోత్రం చేస్తే ఆశీర్వాదం వచ్చింది. ఆశీర్వాదము అనగానే దేవుని మాట వింటే ఫలించే విధానం. ఆది దంపతులకు ఏమని ఆశీర్వాదం ఇచ్చాడు? ఆదికాండం 1:28 మీరు ఫలించి అభివృద్ధి చెంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోబరుచుకుంటే ఆశీర్వదించాడు. ఆశీర్వాదం ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఇన్ని కోట్ల మంది ప్రజలు పుట్టడానికి కారణమైంది. అంటే దేవుని ఆశీర్వాదంలో ఫలం ఉంది, అభివృద్ధి ఉంది. ఇక్కడ 5 రొట్టెలు కొన్ని చిన్న చేపల్ని ఆశీర్వదిస్తే, స్తోత్రం చేస్తే ఎంతమంది తిన్నారంట? ఎంతమంది తిన్నారు అక్కడ? 14వ అధ్యాయం కాదు, ఆశీర్వదించి అనే దగ్గర ఫుట్నోట్ కోసం ఇక్కడికి తీసుకొచ్చాను. మళ్ళీ 15వ అధ్యాయానికి వెళదాం. కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వాటిని విరిచి తన శిష్యులకు ఇచ్చాను. శిష్యులు జనసమూహమునకు వడ్డించిరి. వారందరూ తిని తృప్తి పొందిన తరువాత మిగిలిన ముక్కలు 7 గంపల నిండా ఎత్తిరి. స్త్రీలను పిల్లలను పురుషులను పిల్లలను కాక తినిన వారు 4,000 మంది పురుషులు. ఏంటంటే ఎంతమంది? 5 రొట్టెలు 2 కొన్ని చిన్న చేపలు ఆశీర్వదిస్తే, దేవునికి స్తోత్రం చేస్తే ఏమైంది? 4,000 మంది పురుషులు ప్లస్ స్త్రీలు పిల్లలు. ఎలా తినగలిగారు? అంటే దేవుని నోటంలో నుంచి వచ్చిన మాటలో ఆశీర్వాదం ఉంటే ఆశీర్వాదం విస్తరిస్తుంది, ఫలిస్తుంది అని అర్థం. ఆశీర్వాదానికి అర్థం లేకుండా పోయింది. ఈరోజు అందరినీ ఆశీర్వదించు, దీవించు అని తెక మాట్లాడుతూ ఉంటారు. ఈజీగా ఆశీర్వదించడు దేవుడు. ఆయన చిత్తానుసారంగా చేస్తే అప్పుడు ఆశీర్వదిస్తాడు. 3 రోజుల నుంచి వాళ్ళు
ఉపవాసం ఉండి దేవుని వాక్యాన్ని వింటున్నారు కాబట్టి అందరికీ ఆహారం పెట్టాలి అని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తే ఆ 5 రొట్టెలు చేపలు ఏమైనాయి? ఫలించినాయి, విస్తరించినాయి. ఆశీర్వాదంలో మనకు ఆశీర్వాదం ఉంది. స్తోత్రం చేయటంలో ఆశీర్వాదం. ఊరికే స్తోత్రం ఉంటే ఆశీర్వాదం రాదు. యేసుక్రీస్తు వారు కూడా చివరిగా శిలువకు వెళ్ళబోయే ముందు చివరి పస్కా విందు భుజిస్తూ వాళ్ళతో ఏమన్నాడు? ఇది నా శరీరానికి సంబంధించిన రొట్టెను పుచ్చుకొని ఇది నా శరీరం, మీరు దీన్ని విరిచి భుజించుకోండి, తినండి అన్నాడు. అలాగే ఆ పాత్రను చూపిస్తూ ఇది నా రక్తం వలన అయినా కొత్త నిబంధన, దీనిలో తాగునప్పుడల్లా మీరు ఆయన మరణమును ప్రచురిస్తారు. అంటే దీన్ని ఆశీర్వదించాడు యేసుక్రీస్తు వారు కూడా. ఆశీర్వదించడం వల్ల ఈరోజు ఆ రోజు విరవబడిన ప్రభు శరీరం, ఆ రోజు కార్చిన ప్రభు రక్తం ఎంత విస్తరించింది అంటే ఈరోజు క్రైస్తవులకు ఎంతమంది మారిపోయారు? వాటిని ఆశీర్వదించి ఆ శరీరాన్ని, ఆ రొట్టెని, ఆ ద్రాక్షారసాన్ని ఆశీర్వదించాడు. ఆశీర్వదించటం వలన విస్తరించారు. ఈరోజు ఒక్కడిగా ప్రారంభమైన యేసుక్రీస్తు వారి ఉద్యమం 12 మందితో స్టార్ట్ అయిన ఉద్యమం ఈరోజు ప్రపంచవ్యాప్తంగా విస్తరించాడంటే ఆశీర్వాదంలో అంత ఫలం ఉంది. అందుకే అక్కడ ఉన్న ఆ జనసమూహానికి ఆహారం కావాలి కాబట్టి స్తోత్రం చేశాడు, అంటే ఆశీర్వదించాడు. వెంటనే అది స్ప్రెడ్ అయిపోవటం ప్రారంభించినాయి. వడ్డిస్తానే ఉన్నారు, పెరుగుతూనే ఉన్నాయి, వడ్డిస్తానే ఉన్నారు, పెరిగిపోతూనే ఉన్నాయి. అయిపోట్లా ఇంకా మిగిలిన అందరూ కడుపు నిండా తిన్నారు. 3 రోజుల నుంచి ఖాళీగా ఉండి కడుపు ఒక్కసారి ఆహారం పెడితే ఎలా తింటారండి? మెల్లగా తింటారా? నంచుకొని ఎగబడి తింటారా? ఎగబడి కడుపు బేవనేదాకా తిన్నారు. అందరూ తృప్తిగా తిన్న తర్వాత ఎన్ని గంపలు నిండా ఎత్తారంట? పోనీ ఇంకా మిగులుతాయండి. ఈరోజు మనం దేవుని కార్యక్రమానికి ఏదైనా చెయ్యాలంటే చెయ్యి వెనక్కి తీసుకుంటున్నాం. దానివలన నీకు ఆశీర్వాదం రాదు. నీ కుటుంబం ఎంత సంపాదించినా తరుగే, అప్పులే, ఇంకా కొదువే ఉంటుంది. అదే ఉన్నదానితోనే దేవుడి కార్యక్రమాలు నువ్వు చేసావనుకో, నీ కొదువే ఉండదు, ఆశీర్వాదం వచ్చింది, ఇంకా మిగులుతాయి. ఇది మీరు అనుభవించి చూడండి. మిగలపోతే నన్ను అడగండి. నేను అలా అనుభవిస్తున్నాను. నేను ఉన్నదే దేవుని కోసం ఖర్చు పెడతాను. నా ఇంటికంటే ఎక్కువగా దేవుని పని కోసం నేను ఖర్చు పెడతాను. ఇంట్లో ఏవైనా వస్తువు లేకపోతే నో ప్రాబ్లం, 1-2 రోజులు, వారం రోజులు అలా దాన్ని పెండింగ్ పెట్టినా, దేవుని పని కోసం ఏ వస్తువు కరువైనా, ఏ వస్తువు రిపేర్ వచ్చినా ఇమ్మీడియట్గా చేసేస్తాను. తాకట్టు పెట్టైనా ఆ వస్తువు కొంటాను, ఆ పని పూర్తి చేస్తాను. ఎందుకంటే దేవుడు పని చేస్తే మనకు ఆశీర్వాదం వచ్చింది. కాబట్టి నాకు ఏ కొదువా లేకుండా హ్యాపీగా జరిగిపోతుంది. నేను అనుభవిస్తున్నారు, మీరు అనుభవించాలని కోరుకుంటున్నాను. ఆయన ఆశీర్వాదం మీరు కోల్పోతున్నారు. 2 కాసులు వేసింది ఎవరావిడ? ఏమండి, ఉన్నదంతా అదే, ఆమె జీవనం అంతా అదేనంట. అంటే ఆ 2 కాసులు 1 కాసు వేసి 1 కాసు తీసుకెళ్ళి ఇంటికెళ్ళి ఆ పిండి కొనుక్కొని రొట్టెలు చేసుకొని హ్యాపీగా తినొచ్చుగా. ఆమెకి ఏమర్థమైంది చెప్పండి? ఏమర్థమైంది? దేవునికి ఇస్తే దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆశీర్వదిస్తే నాకు ఏ కొదువా ఉండదు. అసలు తిండి లేకపోయినా నాకు నీరసం రాదు. నేను తిండి లేక చచ్చిపోయినా పర్వాలేదు, దేవుడి దగ్గరికి వెళ్తాను. తిండి లేకపోయినా నీరసం రాకుండా కాపాడగలిగే ప్రభువు నాకున్నాడు కాబట్టి నాకున్నదంతా దేవుని కోసం ఇద్దామని ఇచ్చేశారు. ఆనాడు 1వ శతాబ్దం అపోస్తులు చరస్థిరాస్తులు అమ్మి అపోస్తుల పాదాల దగ్గర పెట్టేశారు. అంటే వాళ్ళకి ఆశీర్వాదం వచ్చింది. ఈరోజు ఆశీర్వాదాలు కోల్పోతున్నారు. మీరు బిగబడుతున్నారు, దేవుడు బిగబడతాడు. దేవుడి నుంచి ఆశీర్వాదాలు మీరే ఆపేసుకుంటున్నారు. ఆయన ధారాళంగా ఇవ్వగలిగిన సామర్థ్యం, ఆయన కెపాసిటీ చాలా గొప్పది. అంత గొప్ప స్థితి ఉన్న దేవుడి దగ్గర మీరు రాబట్టుకోవాలి. అప్లికేషన్ పెట్టట్లా దేవుడికి. మీరు బిగబడితే దేవుడు బిగబడతాడు. మీరు ధారాళంగా ఆయన పనికిస్తే దేవుని యొక్క ఆశీర్వాదాలు ఏంటో మీరే రుచి చూస్తారు, ఇంకా మిగులుతాయి. ఆ రోజు 5 రొట్టెలు 2 చేపలు పంచినప్పుడు ఎన్ని గంపలు ఎత్తారు? ఎన్ని మర్చిపోయారు? 14వ అధ్యాయమే, 1 అధ్యాయమే మనం తిరిగింది. ఎన్ని గంపలు ఎత్తారు? 12 గంపల నిండా ఎత్తారు. ఇక్కడ 7 రొట్టెలు 2 కొన్ని చిన్న చేపలు అందరికీ పంచితే తిన్న పురుషుల సంఖ్య 4000 మంది అయినప్పుడు, ఇది స్త్రీలు పిల్లలు కాక 4000 మంది పురుషులు తింటే స్త్రీలు పిల్లలు కాక ఇంకా ఎన్ని గంపలు ఎత్తారంట? 7 గంపల నిండా ఎత్తారు. అక్కడ 12 గంపలు, ఇక్కడ
7 గంపలు అంటే మిగులుతానే ఉంటాయా? అంటే 3 రోజులు ఉపవాసం ఉన్నవారు ఎంత ఎక్కువ తింటారో చూడండి, కడుపు ఖాళీగా ఉంటుంది. అంత ఆకలితో ఉన్నవారు ఇంకా బరీగా తినగా ఇంకా 7 గంపలు మిగిలినాయి అంటే ఎంత ఆశీర్వాదం అండి. ప్రభు మాట వింటే, ప్రభు కోసం ఉపవాసం ఉంటే ఎంత ఆశీర్వాదం పొందుకున్నారు చూడండి వాళ్ళు. ఈరోజు ఆశీర్వాదాన్ని మనం కోల్పోతున్నాం ప్రియులారు. కాబట్టి ఈ మాటలు విన్న తర్వాత దేవుని ఆశీర్వాదాలు మీరు అందరూ పొందుకోవటానికి ప్రయత్నించాలని ప్రేమతో మనవి చేస్తున్నాను. తర్వాత వచ్చిన చదువుదాం. 39 తరువాత ఆయన జనసమూహములను పంపివేసి దోణి ఎక్కి మగదాను ప్రాంతములకు వచ్చెను. మగదాను అంటే గోపురము అని అర్థం. అక్కడ నుంచి ఆ పర్వతం దిగి గలిలీ సముద్రం దాటి మగదాను అనే ప్రాంతానికి వచ్చాడు. అందరినీ పంపించేశాడు. కడుపు నిండా పెట్టాడు. ఆత్మీయమైన ఆహారం 3 రోజులు పెట్టాడు. శరీర సంబంధమైన ఆహారం కడుపు నిండా పెట్టాడు. ఇంకెళ్ళిపోండి అని అందరినీ పంపించేశాడు. అందరినీ స్వస్థపరిచాడు. అందరికీ ఆత్మీయమైన ఆహారం ఇచ్చాడు. అందరికీ శరీర సంబంధమైన ఆహారాన్ని కూడా పెట్టాడు. అంటే ప్రభువు దగ్గరకు వస్తే అంత సమృద్ధి, ఏ లోటు లేదు. ఆయన దగ్గరికి ఈడ్చుకొచ్చి ఆయన పాదాల దగ్గర పడేశారు. పడ్డవారందరూ స్వస్థత పొందారు. శరీర స్వస్థత, శరీర ఆశీర్వాదం, ఆత్మ స్వస్థత, ఆత్మ ఆశీర్వాదం అన్నీ పొందుకున్నారు. ఆత్మీయమైన ఆహారంతో పాటు శరీర సంబంధమైన ఆహారం కూడా భుజించి హ్యాపీగా వెళ్ళిపోయారు. ఆయన మాత్రం మగదానే ప్రాంతానికి వెళ్ళిపోయారు. అంటే గోపురం అనే ప్రాంతానికి వెళ్ళాడు. 16వ అధ్యాయం. సమయం ఉందా? ఓకే. అప్పుడు పరిసయ్యులు సద్దూకయ్యులు వచ్చి ఆయనను శోధించుటకు ఆకాశము నుండి ఒక సూచక క్రియ తమకు చూపమని ఆయనను అడుగగా, ఏమడిగారు? ఎవరు అడిగారు? వీళ్ళ గురించి చాలాసార్లు మనం నేర్చుకున్నాం. పరిసయ్యులు అంటే ఎవరు, సద్దూకయ్యులు అంటే ఎవరు గడిచిన క్లాసుల్లో మనం విన్నాం. గుర్తుంది ఎవరికన్నా? ఇక్కడ కూడా పరిసయ్యుల గురించి సద్దూకయ్యుల గురించి కొంత ఇన్ఫర్మేషన్ ఇవ్వటం జరిగింది. వాళ్ళు ఎవరు, ఏం చేస్తారు, వాళ్ళ పని ఏంటి అనేది గతంలో మనం నేర్చుకున్నాం. వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా యేసుక్రీస్తు వారిని వెంబడిస్తూ ఉన్నారు. దేనికోసం? ఆయన శోధించడం కోసం. ఎక్కడ దొరుకుతాడా? ధర్మశాస్త్రంలో ఉందొకటైతే ఈయన మరొకటి చెప్తున్నాడు. అసలు దేవుని వాక్యాన్నే, మోషే గారి ద్వారా ఇచ్చిన ధర్మశాస్త్రాన్ని తలకిందులు చేసేస్తున్నారు. ఎలాగైనా ఈయన్ని ఇరికిద్దాం. ఎలా? వాక్యం బోధిస్తున్నట్టుగా బోధించి ఏదో తేడా చేస్తున్నాడు. కాబట్టి ఈయన ఇరికించి పట్టుకొని అవసరమైతే కొడదాం, లేకపోతే చంపేద్దాం అనే ప్లాన్తో తిరుగుతున్న వారు ఏమడిగారు? ఒక సూచక. చూడలేదా ఇంతకుముందు చూడలేదా? యేసుక్రీస్తు వారు చేసిన సూచకలు అంటే చూశారు. కానీ ఇప్పుడు ఏమడిగారు అంటే ఒక మ్యాజిక్ చేసేవాళ్ళలాగా అడిగారు. చాలామంది అంటారు, ప్రభువు నాకు ఏదో చేస్తే నేనున్నాడని నమ్ముతానంటాడు. అంటే ప్రభువు దగ్గర ఏం కోరుకుంటున్నారు వీళ్ళు? చెప్పండి. నాకేదో చేస్తే నేను నమ్ముతాను అంటున్నాడు. అంటే దేవుడిని ఏదో చేస్తేనే నేను నమ్ముతాననే స్థితిలో ఉన్నారంటే ఈ శాస్త్రులు పరిచయాలు లాంటి వాళ్ళు. అంటే వాళ్ళ ముందు ఏదో చేయాలా? చేస్తే తప్ప నమ్మవా? మరి అంతకుముందు చేసి నీ చూసావు అదేంటి కదా? మనకి ఎన్ని చేశాడు దేవుడు ఇంతకుముందు? ఇప్పుడు ఉన్నాడు అని నేను నమ్మాలంటే నాకేదో జరగాలి, నేను అనుకుంది నెరవేరాలి అంటే నిన్ను నమ్మించడం కోసం దేవుడు చేయాల్సిన అవసరం లేదు. నువ్వు నమ్మినా నమ్మకపోయినా నీకు లాభ నష్టాలు తప్ప దేవుడికి ఎలాంటి నష్టం లేదనేది మనం గ్రహించాలి. ఏదో చేస్తే నమ్ముతాను లేకపోతే లేదంటే మరి అబ్రహాము గారు ఏం చేస్తే నమ్మాడు? ఏం చేయకుండానే ఆయన దేవుని యందు విశ్వాసం ఉంచి ఎక్కడికి వెళ్ళాలో తెలియకుండా పిలిచాడు, వెళ్ళిపోయాడు. నాకు చేస్తేనే నమ్ముతానంటే దేవుడిని శాస్త్రులు పరిచయాలు ఎలాగైతే పరీక్షించారో, శోధించారో అలాగా మనం కూడా శోధిస్తున్నామని గ్రహించాలి. ఏదన్నా సూచక్రియ చేస్తేనే మేము నమ్ముతాం. మా ముందు ఒక మ్యాజిక్ చేయి అన్నాడు. ఒక మెజిషియన్ని పిలిపించి మా ముందు ఒక గారడీ చేయి అంటారు. గారడీ సీమోను ఒక గొప్ప వ్యక్తిగా అపోస్తుల కార్యంలో చదువుతాం కదా 8వ అధ్యాయంలో. గారడీ సీమోను అలా ఈయన కూడా ఏదో మ్యాజిక్లు చేసేవాళ్ళగా భావించి మా కళ్ళ ముందు ఒక సూచక్రియ చేయని అడిగారు. అరే మీకోసం నేను సూచక్రియ చేయాల్సిన అవసరం లేదు, అవసరం అయినప్పుడు చేస్తాను అని ప్రభు ఏం చెప్పాడో తెలుసా? ఆయన ఇట్టాను, సాయంకాలమున మీరు ఆకాశం ఎర్రదిగా ఉన్నది కనుక, ఆకాశం ఎర్రగా ఉంటే వర్షం రాదు అంటే సూచన. ఆకాశం మబ్బు పట్టుంటే
వర్షం వచ్చింది. ఇది ఎవరైనా చెప్తారు. ఇది మనుషులుగా మీరు సూచనగా చూసి మీరు జోష్యం చెప్తారు. సాయంకాలంలో ఆకాశం ఎర్రగా ఉన్నది కనుక వర్షము కురవదనియు, ఉదయమున ఆకాశము ఎర్రగా మబ్బుగాను ఉన్నది కనుక నేడు గాలివాన వచ్చుననియు చెప్పుతారు కదా. అంటే ఆ వాతావరణాన్ని చూసి మీరు చెప్తారు కదా, వాతావరణ శాఖ వాళ్ళలాగా. కానీ మీరు ఆకాశ వైఖరి వివేచింపనెరుగుదురు కానీ, అంటే వాళ్ళు చెప్పింది కరెక్టేనా? కరెక్టే. ఎన్నోసార్లు ఆకాశం సాయంత్రం ఎర్రగా ఉంటే వర్షం రాదని గత కాలంలో అనుభవాలు వీళ్ళు చూశారు. అలాగే ఉదయం ఎర్రగా మబ్బుగా ఉంటే వర్షం పడింది, గాలివాన వచ్చింది అనేది గత కాలంలో వీళ్ళు చూశారు. కాబట్టి ఆ అనుభవంతో ఏం చెప్పారు? ఆకాశ వైఖరిని గ్రహించి మీరు చెప్తారు, ఇది కరెక్టే, మీరు చెప్పింది కరెక్టే. అయితే ఈ కాలములను సూచనలను వివేచింపలేరు. ఏ కాలాన్ని సూచనని? దేవుని కాలాన్ని, దేవుడు సూచించే సూచనలు మీరు ఏ కాలంలో ఏది చేయాలో అదే చేయిస్తాడు దేవుడు. మీరు అడిగినందుకు చేయరు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఉన్న కాలంలో ఆయన పరిచర్యకి ఎక్కడికి వెళ్ళినా ఎలాంటి రోగులు వచ్చినా ఏం చేశాడు? స్వస్థపరిచాడు. మరి సొదొమ గొమొర్రాల్లో ఈ స్వస్థతలు చేశారా ప్రవక్తలు? చెప్పండి, చేయలేదు. అంటే ఏ కాలంలో ఏది చేయాలో మీకు తెలియదు. గ్రంథం చదివితే మీకు అర్థమైంది, మీరు దాన్ని ఆలోచించలేరు. ఆకాశ వైఖరి చూసి మీరు జోష్యం చెప్తారు, వర్షం వచ్చిద్దనో రాదనో మీరు చెప్తారు, అది చూశారు కాబట్టి. కానీ దేవుని ఆలోచన విధానం మీకు అర్థం కాదు, మీరు వివేచించలేరు, మీరు ఆలోచించలేరు. అంటే శాస్త్రులు పరిచయులు గ్రంథాన్ని బోధించేవాళ్ళండి, ధర్మశాస్త్రాన్ని బోధించేవాళ్ళు. కాబట్టి వాళ్ళకి ఏం తెలియదు? దేవుని మనసు తెలియదు. కాబట్టి ఆ కాలాల గురించి, ఆ సూచనలు, ఏది ఎప్పుడు ఎలా జరిగిద్దో, దేవుడు ఎప్పుడు స్వస్థతలు చేయాలో, ఎప్పుడు సూచక్రియలు చేయాలో, ఎప్పుడు చేయకూడదో మీకు తెలియదు. ఎందుకంటే ఐగుప్తులో నుంచి ఇశ్రాయేలుని విడిపించే సమయంలో మోషే గారు చేశారా? సూచక్రియలు చేశారు. మరి తర్వాత ఎప్పుడైనా చేశారా? కనాన్లో ప్రవేశించిన తర్వాత చెప్పండి, ఎక్కడైనా చేశారా? లేదు. అక్కడ అవసరం, అక్కడ చేశాడు. తర్వాత అవసరం లేదు కాబట్టి చేయలేదు. అంటే ఎప్పుడు చేయాలో ఎప్పుడు చేయకూడదో మీకు తెలియదు. ఈ దేవుని కాలాలు సూచనల గురించి మీకు తెలియదు. కాబట్టి మీకు తెలియని దాన్ని నేను ఎందుకు చేయాలి? వాళ్ళు అడిగారు ఏదన్నా సూచక్రియ చేయమని. మీ కాలాలు సూచనల గురించి మీకు తెలియదు నాయనా, మీకు ఆ తెలివితేటలు లేవు, మీరు వివేచించలేరు. కాబట్టి వ్యభిచారములైన చెడ్డతరం వారు సూచక్రియలు అడుగుచున్నారు. ఎవరంట వీళ్ళు? ఆ తరం వాళ్ళని వ్యభిచారులైనా. ఏమన్నా అంత మాట అంటే ప్రభువుని ఊరుకుంటారా? నాలాగే ఆయనలాగే నేను తిడతాను, అందుకే తిడుతున్నారు అంటున్నారు. వ్యభిచారులైనా అంటే మేము వ్యభిచారం వాళ్ళమా, వ్యభిచారులమా అని రోషం వచ్చి తగాదక రావచ్చు కదా. ఎందుకు వ్యభిచారులు అన్నాడంటే, నిజమైన దేవుణ్ణి పక్కన పెట్టి దేవుళ్ళు కాని వాటి మీద, పారంపర్య ఆచారాల మీద శ్రద్ధ చూపిస్తూ దేవుడి కంటే ఎక్కువగా వీటిని ప్రేమిస్తున్నారు కాబట్టి అది వ్యభిచారంతో పోల్చాడు. దేవుడి స్థానంలో విగ్రహాన్ని పెడితే వ్యభిచారం. దేవుడి స్థానంలో తల్లినో తండ్రినో భార్యనో పిల్లలను పెట్టి దేవుడి కంటే ఎక్కువగా పూజిస్తే ఇది వ్యభిచారమే. ఆనాడు ఇశ్రాయేలుని భయంకరంగా దేవుడు ఉతికారేశాడు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు కూడా డైరెక్ట్గా శాస్త్రుల పరిచయాన్ని, వ్యభిచారులైన చెడ్డతరం వారు, మీకు సూచక్రియలు కావాలా? మీరు మంచోళ్ళు కాదు, మీరు వ్యభిచారులు, మీరు దేవుడిని సరిగ్గా ఆరాధించట్లేదు, అలాంటి మీకు సూచక్రియలు కావాలా? మీకు ఎలాంటి సూచక్రియ నేను చెయ్యను. ఒకడు మీకు కావాలి అని అంటే ఒకానొక రోజు సూచక్రియ జరగబోతుంది. ఒకప్పుడు యోనా 3 రోజులు తిమింగలం గర్భంలో ఉన్నాడు. 3వ రోజు చెప్పండి, 3వ రోజు తిమింగలంలోంచి బయటకు వచ్చి నినివే పట్టణం ఒడ్డున బయటకు వచ్చి అక్కడికి వెళ్ళి నినివే వారికి సువార్తను ప్రకటించాడు. ఆ సూచక్రియ తప్ప మీకు ఏ సూచక్రియ అనుగ్రహించబడదని డిక్లేర్ చేశాడు. అంటే గతంలో జరిగిన సూచక్రియ పోల్చాడు. ఎందుకు ఆ మాట చెప్పాడు? ఇప్పుడు ఏదైనా చేయొచ్చు కదా, అవసరం లేదు. ఎందుకంటే మీకు అన్ని తెలివితేటలు నేను చేసిన మీరు నమ్మినా ఇది మీకు ఉపయోగం లేదు. కాలాల గురించి, ఈ సూచనల గురించి తెలుసుకునేంత జ్ఞానం మీకు లేదు. కాబట్టి ఆ యోనాను గురించిన సూచక్రియ మీకు చాలు, ఇంకే సూచక్రియ మీకు అనుగ్రహించబడదు అని అంటే, యేసుక్రీస్తు వారు యోనాను గురించిన సూచక్రియ ఎందుకు చెప్పాడంటే, యేసుక్రీస్తు వారు భవిష్యత్తులో చనిపోయి సమాధిలోకి వెళ్ళి 3వ దినాన
తిరిగి లేచేదే మీకు కావలసిన సూచన. వీళ్ళు అడిగారు కదా సూచక్రియ అని. ఇప్పుడు అయితే నేను చెప్పను, కానీ నేను ప్రాక్టికల్గా చనిపోయి సమాధి చేయబడి 3 రోజులు సమాధిలో ఉండి తిరిగి బ్రతుకుతాను. యోనా 3 రోజులు తిమింగలం గర్భంలో ఉండి బతికి బయటకు వచ్చి సువార్త ప్రకటించాడు. ఆ నినివే పట్టణస్థులందరూ రక్షించబడ్డారు. అలాగే నేను కూడా భవిష్యత్తులో చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేస్తాను. ఇది మీకు సూచక్రియ. అది తప్ప మీకు ఇంకేది అనుగ్రహించబడదని తాను చనిపోబోయే విషయాన్ని వాళ్ళకి ఇండైరెక్ట్గా చెప్పాడు. కానీ వాళ్ళకి అర్థమైద్దా? కళ్ళ ముందు జరిగినయే వాళ్ళు నమ్మట్లా. జరగబోయేది చెప్పి యోనాను గురించిన ఎగ్జాంపుల్ చెప్తే ఇంకేమర్థమైంది? యోనాందంటే చదివారు కాబట్టి తెలిసిద్ది. యోనాకి ఈయనకి లింక్ ఏంటి? ఆ సూచక్రియ మీకు అనుగ్రహించబడిందంటే ఈయన కూడా చచ్చిపోకుండా తిమింగలం గర్భంలోకి వెళ్ళిపోతాడా? ఏంటి ఈయన మాట్లాడేది అని వాళ్ళకి అర్థమయ్యి అర్థం కానట్టుగా కన్ఫ్యూజన్లో ఉండిపోయి ఉంటారు బహుశా. అందుకే యోనాను గురించిన సూచక్రియే కానీ మరి ఏ సూచక్రియ వారికి అనుగ్రహించబడదని వారితో చెప్పి వారిని విడిచి వెళ్ళిపోయాను. వాళ్ళని విడిచి వెళ్ళిపోయాడు. మనం కూడా ఈరోజు క్లాసు విడిచి వెళ్ళిపోదాం. వచ్చే వారం దేవుని చిత్తమైతే 5వ వచనం నుండి మనం ధ్యానం చేద్దాం, ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుల, సర్వశక్తిమంతుల, సర్వాధికారి, అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు చేయగలిగిన సామర్థ్యం కలిగిన తండ్రి మీకు స్తోత్రాలు. గడిచిన కాలమంతా ఎన్నో ప్రమాదాలు, ఒడిదుడుకులు, ఎన్నో విపత్తుల మధ్య నుంచి మమ్మల్ని కాపాడి ఆరోగ్యంగా ఉంచి మరొక బైబిల్ తరగతిలోనికి చేర్చి మీ వాక్యాన్ని పరిశీలించి పరిశోధించి ధ్యానించగలిగే ధన్యతను అల్పులమే అయోగ్యులమైన మాకు అనుగ్రహించారు. అందును బట్టి మీకు స్తోత్రాలు. అలాగే మధ్యాహ్నం జరిగించిన వివాహ కార్యక్రమాన్ని బట్టి కూడా మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నూతన దంపతులు కూడా క్లాసులో కూర్చొని వాక్యాన్ని వినటానికి వారు విచ్చేసిన విధానాన్ని బట్టి కూడా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇగోనైనా యేసుక్రీస్తు వారి కాలంలో జరిగిన కొన్ని విషయాలు ఈరోజు మేము ఆలోచించాం. వాటిలోని ఆత్మీయమైన కోణాన్ని కూడా ఆలోచించి మా జీవితాలను మరింతగా మెరుగుపరుచుకోవడానికి మీరు ఇచ్చిన వాక్య సందేశాన్ని బట్టి మీకు క్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మిగిలిన భాగం మీ చిత్తమైతే వచ్చే బుధవారం మేము నేర్చుకోవడానికి కృప చూపి సహాయాన్ని దయచేయండి. మీ కుమారుని రాకడ ఆలస్యమైతే మేమంతా మరొకసారి కలుసుకోవటానికి కృపాక్షేమాలు మాకు దయచేయమని కోరుకుంటూ వచ్చిన బిడ్డలందరినీ పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి. వారి వారి వ్యక్తిగత విషయాల్లో, కుటుంబ విషయాల్లో కావలసిన ప్రతి ఆశీర్వాదాన్ని మీ చిత్తానుసారంగా వారికి అనుగ్రహించమని కోరుకుంటూ సంఘ సరిహద్దులు విశాలపరిచి బహుజన సమూహం అనేకులను యేసుక్రీస్తు వారి దగ్గరికి ఎలా తీసుకొచ్చారో మీ పిల్లలు కూడా అలాగా క్రీస్తు కొరకు పరిగెత్తి, క్రీస్తు కొరకు మాట్లాడి, క్రీస్తు కొరకు చూస్తూ అనేకులను ప్రభు పాదాల దగ్గరికి తీసుకొచ్చే మనసును వారికి అనుగ్రహించమని, మీ వలన ఆశీర్వాదాలు పొందుకునే విధంగా వారందరినీ ఆయత్తపరచమని కోరుకుంటూ మా రక్షకుడు నీ ప్రియకుమారుడైన క్రీస్తు యేసు యొక్క అద్భుతాలు చేయగలిగిన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్. మనందరి కన్న తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకు సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ యేసుక్రీస్తు నామములో శుభాలు, వందనాలు, సెలవు.